మీలో ఏ ఒక్కరూ కూడా మాకు ప్రార్థన రాదని అనకూడదు. దైవజన్మ క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాతి దేవుడిని పూజించుట, ఆరాధించుట, ఘనపరచుట, మహిమపరచుట, వేడుకొనుట అనేది ఎలానో తెలిసి ఉండే అనుభవజ్ఞులై ఉండాలి. ఆ అనుభవం నువ్వు లోతుగా లేనప్పుడు నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా తొట్టిల్లిపోతావు. ఏ కష్టం వచ్చినా నీకు ఏం చేయాలో అర్థం కాదు. దేవునితో మాట్లాడటం నీకు రానప్పుడు నువ్వు మూగవాడివని అర్థం. మూగవాడు ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేడు. అలానే నీ హృదయంలో ఉన్నదేంటో దేవునితో మాట్లాడాలి అంటే మూగ భాష పనికిరాదు. స్పష్టముగా నీ హృదయాంతరంగము నుంచి నీ యొక్క భావోద్వేగాల్ని, నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి దుఃఖమును, వేదనను, సంతోషమును వ్యక్తపరచగలిగినటువంటి భాష, ప్రార్థనా భాషను ఎరిగి ఉండాలి. అది తెలియకపోతే నష్టపోతావు. నీవు పిల్లలకు మార్కులు రాకపోతే నష్టపోతామని గిలగిల్లాడిపోతే తల్లి హృదయం. కానీ పిల్లాడికి 20 సంవత్సరాలు వచ్చిన ప్రార్థన రాకపోతే మాత్రం చింతే ఉండదు అమ్మకి, నాన్నకి. ఏముందిలే, వాళ్ళే పెద్దోళ్ళైన తర్వాత నేర్చుకుంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాటివి ఇప్పుడు నుంచే నేర్చుకోవాలా? వాడికి నిండా 30 ఏళ్ళు వచ్చి పిల్ల పుట్టిన తర్వాత నేర్చుకోవచ్చులే, నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. నీ నిర్లక్ష్యం వల్లనే నీ పిల్లల జీవితాలు ఎన్నో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ చిన్న సమూయేలు చిన్నప్పుడే ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుడు వచ్చి సమూయేలు సమూయేలు సమూయేలను 3 సార్లు పిలిచి మాట్లాడాడు. రోజున నీ పిల్లలతో నీ దేవుడు మాట్లాడతాడు. చిన్న వయసులో ఉన్నప్పుడే నీ చిన్నారులతో మాట్లాడతాడు. బాల్య దినముల్లో ఉన్నప్పుడే నీ పిల్లలకి దర్శనాలు ఇస్తాడు. యవన కాలంలో ఉన్నప్పుడు నీ పిల్లలతో మాట్లాడతాడు. యవనస్తుడైన స్టెఫను ఆత్మపూర్ణుడై దేవుని యొక్క వాక్య విశేషాలు తెలియజేస్తుంటే పరలోకం తెరవబడి దేవుడిని చూస్తున్నాను అన్నాడు యవనస్తుడైన స్టెఫను. నీ యవన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? నీ బాలురు, నీ బాలికలు, నీ చిన్నారులు ఏ స్థితిలో ఉన్నారు? వారికి అన్ని భాషల కన్నా శ్రేష్టమైన భాష ప్రార్థనా భాష నేర్పించే దేవుని బిడ్డ. ప్రార్థన చేయటం వారికి నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు వారికి ఏ చింత లేకుండా దేవునితోనే వారు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ప్రభు యొద్ద నుంచి డైరెక్ట్గా వారు దీవెనలు పొందగలుగుతారు. డైరెక్ట్గా వారు బ్లెస్సింగ్స్ పొందుకోగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో నిశ్చయించుకోవాలి.